హాయ్ నమస్తే అందరికీ స్వాగతం మన మెటాఫిజికల్ థాట్ వైబ్రేషన్ ఛానల్కి. నేను మీ శారద. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మనందరు వైబ్రేషన్స్ లిటిల్ బిట్ చేంజ్ అయినాయి అనుకుంటాను. మన థాట్, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్. అవునండి. సరే, అయితే ఈరోజు మనము లాస్ట్ 4 డిసీజెస్ గురించి చెప్పుకున్నాం కదా. డయాబెటీస్ అని, కిడ్నీ ప్రాబ్లం అని, థైరాయిడ్ అని, నీ పెయిన్ అని. అవన్నీ కూడా ఎలా వస్తున్నాయి? మన థాట్స్ ద్వారానే వస్తున్నాయి. అవునా కదా? అయితే ఈరోజు మనము సెల్ఫ్ లవింగ్ గురించి తెలుసుకుందాం. సెల్ఫ్ లవింగ్ అంటే ఇక్కడ సెల్ఫిష్నెస్ కాదు. సెల్ఫ్ లవింగ్ అంటే నేను ఫిజికల్గా, మెంటల్గా చక్కగా ఉన్నానా, నా ఫిజికల్ అపియరెన్స్ మంచిగా ఉందా, నా మెంటల్గా థాట్స్ ఎలా ఉన్నాయి, నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, నా సెల్ఫ్ లవింగ్ అనమాట. సెల్ఫ్ లవింగ్ అంటే మనకు మనము చాలా సాఫ్ట్గా ఉండడం అనమాట. ఆ సాఫ్ట్నెస్ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. అవునా ఫ్రెండ్స్? సరే, అంటే ఫస్ట్ మనము మన మీద ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెట్టి ఏమనాలంటే, నేను ఆనందంగా ఉండాలి, నా బాడీ ఆరోగ్యంగా ఉండాలి అంటే నేను దేని మీద దృష్టి పెట్టాలి, నేను ఎలాంటి ఆలోచన చేయాలి అన్నదొక థాట్ రావాలన్నమాట. తర్వాత మనము కొంచెం సమయం మన గురించి కేటాయించుకొని మనం మెల్లిగా అనుకోవాలి, ఇప్పుడు నేను ఎందుకు కోపంగా ఉన్నాను. అవునా? అదే దాని గురించి నేను పాస్ట్ ఎవరన్నా మనకు బాధ పెట్టిండ్రు అనుకో, సరే వాళ్ళకి మీద మన కోపము అవన్నీ ఉన్నాయి, అది నేను పట్టించుకుంటే నాకు మంచిదా? అవునా కదా? కోపము, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషను, అవునా, ఈగోయిజము, అవునా, స్టబర్నెస్, ఇదేమి మనము ఓపెన్ మైండెడ్గా మాట్లాడకపోతే, అవునా, స్వీట్ మెమరీస్ లేకపోతే, సాడ్ మెమరీస్ ఉంటే, మనకు లాస్ట్ ఎపిసోడ్స్లో మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. ఇన్ని ప్రాబ్లమ్స్ నాకు రావడం అవసరమా ఈ విధంగా ఆలోచన చేయడం ద్వారా అని మనం సెల్ఫ్ లవింగ్, చాలా ఎంత సెల్ఫ్ లవింగ్ అంటే మన గురించి మనం ఆలోచన చేసుకొని మన గురించి మనం ఎట్లా ఉండాలి అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మనం మంచి పెద్ద బంగ్లా కట్టుకున్నాం, హైఫై చాలా డూప్లెక్స్ ఇల్లు ఉన్నది అనుకోండి, బయట 10 కార్లు ఉన్నాయి అనుకోండి, 10 మంది పనోళ్ళు ఉన్నారు అనుకో, పెద్ద అంటే ఇప్పుడు మనం మంచి శారీస్, జ్యువెలరీలు అన్నీ వేసుకుంటాం. అంటే మనం సరే ఫిజికల్ అపియరెన్స్ మంచిగా ఉన్నప్పుడు మెంటల్ అపియరెన్స్ ఎట్లా ఉందనేది థింక్ చేయడమే సెల్ఫ్ లవింగ్. 2 అవసరం, మెంటల్ అండ్ ఫిజికల్ అన్నమాట. అవునా? ఇలా మనము ఎప్పుడు కానీ ఎన్ని నెగటివ్ థాట్స్ మన లోపల ఉంటే మన బాడీకి అంతా సఫరింగ్ అనమాట. అందుకనే ఒకవేళ ఎవరన్నా మనకు ఎలాంటి సిట్యువేషన్లో ఎవరన్నా మనకు హర్ట్ చేసినాయి, మర్చిపోని పరిస్థితుల్లో వాళ్ళని మనం క్షమించాలి. మనం ఒకవేళ తప్పు చేసి ఎదుటి మనిషిని మనం సఫర్ చేసింటాం అనుకో, మనని మనం కూడా క్షమించుకోవాలన్నమాట. అరే, నా వల్లనే వాళ్ళకి బాధపడింది కదా, నేను కూడా క్షమించుకుంటున్నా అని ఇలాంటివన్నీ మనం సెల్ఫ్ లవింగ్లో చేస్తామన్నమాట. అందుకని ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటికి అన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. మన దగ్గర ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, థ్యాంక్ యూ అని, పనులు ఉన్నారనుకో, థ్యాంక్ యూ అని, అవునా, ఇంతనన్నా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని, మనకు ఫుడ్ ఉందని థ్యాంక్ యూ అని, ఎంప్లాయీస్ ఉన్నారని థ్యాంక్ యూ అని, మన దగ్గర వెహికల్స్ ఉన్నాయని థ్యాంక్ యూ అని, అలా గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటే కూడా మనకు ఫ్రస్ట్రేషన్ అనేది, ఈగోయిజం అనేది చాలా మన బాడీలో తగ్గిపోవడం అన్నది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనము నెగటివ్గా, ఈగోగా, స్టబర్న్గా, మన మాట వింటలేరని అదని మనం లాస్ట్ 4 ఎపిసోడ్స్ డిసీజెస్ గురించి చెప్పుకున్నప్పుడు ఎంత బాధాకరం, అన్ని నెగటివ్ తోటి హెల్త్లు ఎవడి పాడవుతున్నాయి. అవునా కాదా? అలా కూడా మన సెల్ఫ్ లవింగ్లో ఇవన్నీ మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మన గురించి మనం సమయం ఇచ్చి, నేను ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నానా, నా బాడీ హెల్తీగా ఉందా, నా బాడీ హెల్తీగా లేకపోవడానికి కారణం ఏంది అని మనం రెక్టిఫై చేసుకోవడమే సెల్ఫ్ లవింగ్ అనమాట. మళ్ళీ ఇంకో విషయం, మనము ఇమీడియట్ జడ్జిమెంట్ ఇస్తాం. ఆ జడ్జిమెంట్ని కూడా మనం సెల్ఫ్ జడ్జిమెంట్ ఇస్తాం, ఎక్కడ ఆలోచన చేయకుండా, మన థాట్స్ని ప్యూరిఫై చేయకుండా. అవునా కదా? ఆ థాట్స్ కరెక్టా రాంగా అని ఆలోచన చేయకుండా ఇమీడియట్ జడ్జిమెంట్ ఇస్తే మనకు కిడ్నీ ప్రాబ్లం వస్తుందని మనం చెప్పుకున్నాం కదా.
అలా కూడా అరే నేను ఏదైనా చూడగానే అదే అదే అట్లుంది ఎందుకు, ఇది ఇట్లుంది ఎందుకు, ఆయన అట్లా చేసేది నేను ఇట్లా చేసేది ఉండే, అవునా కదా. మనం ఎన్నో ఇమీడియట్ జడ్జిమెంట్స్ ఇస్తామన్నమాట. ఆ ఇమీడియట్ జడ్జిమెంట్ ఇవ్వడం ద్వారా ప్రాబ్లం ఎవరికి వస్తుంది, అరే నాకు అంటే ఇక్కడ సెల్ఫ్ లవింగ్ అంటే మనము చూసుకోవడం అన్న. ఇక సెల్ఫిష్నెస్ కాదు ఇక్కడ, అన్ని నాకే కావాలి, అన్ని నాకే, అది కాదు ఇక్కడ. సెల్ఫ్ లవింగ్ అంటే మనని మనము కరెక్ట్ చేసుకోవడం అన్నమాట, మెంటల్గా ఫిజికల్గా. ఎప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే 2 నిమిషాలు ఆగాలి. అసలు ఇది అది ఎందుకు వచ్చింది, ఇది నా గురించి వచ్చిందా ఎదుటి మనిషి గురించి వచ్చిందా అని కూడా మనం ఆలోచన చేయడం చాలా చాలా ఉత్తమం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, సరే ఇప్పుడు మనకు ఏదైనా బిజినెస్ పర్పస్ ఎవరైనా ఎంప్లాయీ సరిగ్గా వర్క్ చేయలేదనుకోండి, అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇన్ టైంలో వర్క్ చేయకపోతే ఏదో ఇంతగానో ప్రాజెక్ట్కి లాస్ రావడం, అలాంటివన్నీ ఏమో సిచ్యువేషన్స్ ఉంటుండొచ్చు. అక్కడ మనము ఇమీడియట్ యాంగర్, ఫ్రస్ట్రేషన్ అవన్నీ చేయడం ద్వారా మన బాడీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఒక్కసారి ఈ సెల్ఫ్ లవింగ్లో మనం ముందే అన్నీ ప్రిపేర్ కావాలి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎలా మాట్లాడాలి, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎదుటి మనిషి అర్థం చేసుకునేటట్టు నేను కూడా కూల్గా, అంటే అది టోటల్ ఇన్డెప్త్గా ఇంటర్నల్ పోకుండా చెప్పడం అన్నది కూడా అర్థం చేసుకొని దాని లోపల ఎంత లాస్ వస్తుంది, ఇన్ టైంలో చేస్తే ఎంత మనకు బెనిఫిట్ ఉంటుందని ఎదుటి మనిషి సెల్ఫ్ రియలైజ్ అయ్యేటట్టు మనం ఆయనని మోల్డ్ చేయాలి, ఆయన బ్రెయిన్ని కూడా మోల్డ్ చేసేటట్టు మనము ప్రిపేర్ కావాలన్నమాట మాట్లాడడానికి. అప్పుడు ఆయన కూడా ఆయన సెల్ఫ్ మిస్టేక్ తెలుసుకున్నప్పుడు ఆయన కూడా ఫ్రస్ట్రేషన్గా ఉండడు, కోపంగా ఉండడు, మనకు కూడా బాడీ ఎఫెక్ట్ ఉండదు, ఎదుటి మనిషికి కూడా బాడీ ఎఫెక్ట్. అంటే ఇదంతా ప్రాక్టీస్ ద్వారా వస్తుంది, ఏదో జస్ట్ మనం చెప్పడం అని కాదు. మ్యాక్సిమం నేనైనా మీరైనా ఎవరైనా సరే ఇది ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత మనకు చాలా మంచిదన్నమాట. మనం ఈ సెల్ఫ్ లవింగ్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మన బాడీ ఆరోగ్యంగా పెట్టుకోవడం అన్నమాట. ఇక్కడ సెల్ఫిష్నెస్ అనేది కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది మనము ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది నేర్చుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవింగ్ అంటే మనకు ఎలా, ఇప్పుడు మనము ఇప్పుడు వెహికల్లో వెళ్తున్నాం అనుకోండి, ట్రాఫిక్లో ఇరుక్కుంటాం, ఇమీడియట్ మనకు యాంగర్ వస్తుంది, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, అవునా. ఇక్కడ అవి ఇమీడియట్ రియాక్ట్ కావడానికి కారణం ఏంటంటే సెల్ఫ్ లవింగ్ లేకపోవడం. ప్లస్ ఇంకా మనకు ఇప్పుడు సమ్మర్ ఉంటుంది అనుకోండి, కరెంట్ పోతుంది, కరెంట్ పోయినప్పుడు ఇమీడియట్ రియాక్ట్ అయిపోతారు. అసలు ఏంది కరెంట్ ఇట్లా పోయింది, ఇంత వేడి ఉంది, ఏసీ ఆఫ్ అయింది, అదైంది ఇదైంది, అవునా కాదా. అక్కడ మనకు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎంత కోపం వస్తుంది, అవునా, ఇరిటేషన్ వస్తుంది. అయితే అది బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది కదా. అక్కడ ఎవరు లాస్ అవుతున్నారు, ఆ మాటల ద్వారా లాస్ అయ్యేది ఎవరు అంటుండ్రో వాళ్ళు లాస్ అవుతారు కదా. ఇలాంటి మాటలు అనడం అంటే ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ లవింగ్ లేనట్లు. ఇప్పుడు ఒక పని దగ్గర పని మనిషి సరిగ్గా పని చేయలేదనుకో, ఆమె మీద బాగా గట్టిగా అరుస్తాం. అప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎంత వీక్ అవుతుంది, యాంగర్ ద్వారా. తన కోపం తనకు శత్రువు అనుకున్న అర్థమయ్యేటట్టు నిదానం చెప్పాలి, వర్క్ అయ్యేటట్టు చూడాలి. వాళ్ళు అక్కడ వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ కావాలి, అరే ఇది నా మిస్టేకు అన్నట్లు. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు వినకపోవచ్చు, కానీ నెక్స్ట్ టైం 2-3 టైమ్స్ అలా చెప్పడానికి ట్రై చేయాలి. కానీ ఇమీడియట్ యాక్షన్, రియాక్షన్, యాంగర్ అనేది ఉంటే మన బాడీ మీద ఆ పదాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనం అది గమనించుకోవాలి. అంటే మనము రోజు కొంచెం టైం ఇచ్చి మన గురించి మనము సెల్ఫ్ లవింగ్ చేసుకోవాలి. మనం ఎంత సెల్ఫ్ లవింగ్ చేసుకుంటే మన హెల్త్ అంత బాగుండడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మరి మనము ఇప్పటి నుంచి మన గురించి మనం కొంచెం సమయం కేటాయించి మన మీద మనం ఫోకస్ పెట్టి మన బాడీ హ్యాపీగా, మన ఎమోషన్స్ హ్యాపీగా ఉండాలి అంటే మన బిహేవియర్ ఎట్లా ఉండాలి, మన మాట ఎట్లా ఉండాలి, అవునా, మన థింకింగ్ ఎట్లా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సరేనా ఫ్రెండ్స్, ఈ రోజటి నుంచి మనం అందరం సెల్ఫ్ లవింగ్ చేసుకుందామా. సెల్ఫ్ లవింగ్ ఎవరి గురించి, ఎవరిది వాళ్ళు సెల్ఫ్ లవింగ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎవరికి ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ రావు కదా, అవునా కదా. అప్పుడు అందరు హ్యాపీనే కదా.
అవునా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం ఇది తెలుసుకోవాల్సింది. ఇది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చాలామంది అంటారు మా బాబు కోపము, మా అమ్మ కోపము, మా నాన్న కోపము, ఊరికినే చిన్నదాని కోపం వస్తుంది, పిల్లల కోపం వస్తుంది. అవునా కదా? అంటే ఇది ఫ్రమ్ ద బిగినింగ్. మనం లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్ చేసినాం చూడండి. అమ్మ అదేంటి బేబీ కన్సీవ్ కడుపులో ఉన్నప్పుడు మదర్ ఎట్లా థింక్ చేయాలి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, అవునా కదా? అవన్నీ కూడా బేబీ మీద వర్క్ చేస్తాయి కదా. ఆఫ్టర్ డెలివరీ బేబీ పెద్దగా అవుతున్నప్పుడు అరే ఇలాంటి ఎమోషన్స్ వీడికి ఎందుకు వచ్చినాయి అంటే మనం థింక్ చేయాల్సి. అందుకనే స్టార్టింగ్ నుంచి మనకు సెల్ఫ్ లవ్వింగ్ అనేది ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి ఉండయి, అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ సమయం నుంచి ఇది ఎంతమంది వింటుండ్రో అందరం మనం సెల్ఫ్ లవింగ్ చేసుకుందామా? మనము రెక్టిఫై చేసుకుందాం, మనము లవ్ చేసుకుందాం, మనం హ్యాపీగా ఉండడానికి. ఎందుకంటే మన ఆలోచననే మన సృష్టి, మన సృష్టే మన ఆరోగ్యం. అవునా కాదా? మన సృష్టే మన ఆలోచననే సర్వం, మన ఆలోచననే ఆనందం, మన ఆలోచననే సర్వం. అవునా కదా ఫ్రెండ్స్? అయితే మన ఆలోచనని సెల్ఫ్ లవింగ్ ద్వారా చాలా చాలా చేంజ్ చేసుకొని అందరము ఆరోగ్యంగా ఉందాం. ఈ మెసేజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మెసేజ్ని ఇంకా అంటే చాలామందికి కూడా చాలా అవసరం. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో సెల్ఫ్ లవింగ్ అనేది ఎక్స్టర్నల్ అపియరెన్స్ వరకు సెల్ఫ్ లవింగ్ చేసుకుంటున్నాము, కానీ ఇంటర్నల్ థింకింగ్ అనేది మన ఎమోషన్స్ గురించి సెల్ఫ్ లవింగ్ అనేది చాలా చాలా ఉండటం లేదు. అవునా ఫ్రెండ్స్? అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం అందరం ఇంటర్నల్ ఎమోషన్స్ని చేంజ్ చేసుకొని అందరం హ్యాపీగా ఉందాము, అందరం ఆరోగ్యంగా కూడా ఉందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇది ఇంట్లో వాళ్ళకి అందరికి కూడా మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. చిన్న పిల్లల నుంచి కూడా సెల్ఫ్ లవింగ్ ఉంటే ఎంత హెల్తీగా ఉంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఆల్ గుడ్ లక్. బాయ్.